నమస్తే రమణన్ గారు. నమస్కారం అండి. శనీశ్వరుడు ఇప్పుడు మీన రాశిలో ఉన్నారు. ఆయన అక్కడ ఉండే వల్ల ఆయన అన్ని రాశులకి ఇచ్చే ఫలితాలు ఎలాగుందండి? శనీశ్వరుడు అనగానే ఒక భయం ఉంటుంది అందరిలో. అది ఎందుకని మనకు తెలియదు. కాకపోతే ఏంటంటే భయం అక్కర్లేదు నేను చెప్పేది. శనీశ్వరుడు క్యారెక్టర్ అని చెప్పేటప్పటికి మనకి బేసిక్గా ఆయనకి టైటిల్స్ అని చెప్తాం. టైటిల్స్ అని చెప్తే మనకి ఆయన్ని కర్మకారకుడు అంటాం, అదేలాగా ఆయుకారకుడు అంటాం. ఈ రెండు టైటిల్స్ మేజర్ టైటిల్స్ ఆయనది. సో మనకి ఆయు లేకుండా ఏమీ లేదు కదా, ప్రాణాలతో ఉంటే కదా అన్ని విషయాలు మనం ఎంజాయ్ చేసేది. సో ఆ ప్రాణానికి మన దగ్గర ఉండడానికి, మన ఆయు ఇంక్రీజ్ అవ్వడానికి ఫస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే శనీశ్వరుడు. అదేలాగా కర్మకారకుడు, మన చేసే కర్మానికి తగిన ఫలితం మనకి ఇచ్చేటువంటి మేజర్ ప్లానెట్ ఏంటంటే శనీశ్వరుడు. అదేలాగా మన కార్మిక్ డెట్స్, ఏది మనం కర్మ విడిచిపెట్టాం, ఏది మనం చెయ్యాలి అనేది డిసైడ్ చేసేది శనీశ్వరుడు. బేసిక్గా ఈయన టఫ్ టీచర్ అని చెప్తాం, వెరీ పేషెంట్ టీచర్ అని చెప్పొచ్చు. టఫ్ టీచర్ అని చెప్తే ఎలాగంటే డిసిప్లిన్ ఆయన చూస్తారు, అదేలాగా మన కర్మాని మనం చేస్తున్నామా లేదా అని చూస్తారు. అది చేయలేదంటే మనకి నో ప్రాబ్లం, మళ్ళీ చేయండి మళ్ళీ చేయండి మళ్ళీ చేయండి అని చెప్పి టైం పీరియడ్ ఇస్తూ పోతారు. సో ఈ ఎక్స్టెన్షన్ ఉన్నంత వరకు మనకి ప్రాబ్లమాటిక్గా తెలుస్తూ ఉంటుంది, మనకి పేషెన్స్ పోతుంది, ఆయనకి పోదు. అదేలాగా చూస్తే మనకి మేజర్ పొజిషన్స్, మనకి 7.5 సాటర్న్ వచ్చేటప్పటికి అందరూ 7.5 స్టార్ట్ అయింది అనుకుంటాం. కాకపోతే ఏంటంటే ఈ 7.5 ఇయర్స్లో స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్మెంట్, ప్రోగ్రెస్, చేంజ్ అన్నది మన జీవితంలో వస్తుంది. ఆ చేంజ్ ఆ 7.5 ఇయర్స్ తర్వాత మనం చూస్తే మనకు తెలుస్తుంది, ఆహా మనం ఇక్కడ స్టార్ట్ అయ్యాము, ఇప్పుడేమో ఇంత చేంజెస్ వచ్చాయి మనలో అన్న ఒక పాజిటివ్ విషయం కూడా ఈ శనీశ్వరుడు ఒక పీరియడ్ మనకు చెప్తుంది. అదేలాగా చూస్తే మనకి శనీశ్వరుడు కర్మకారకుడు కాబట్టి అన్ని కర్మాల్లో, శుభకర్మ అయినా అశుభకర్మ అయినా అందులో ఆయన చేయి ఉండాల్సిందే. పెళ్ళి అవ్వడం, పిల్లలు పుట్టడం, అదేలాగా మనకి వాహనాలు కొనడం, ఇల్లు కట్టడం, గృహప్రవేశం చేయడం, అన్నప్రాసనం చేయడం, ఏ కర్మ అయినా అందులో ఆయన చేయి ఉండాల్సిందే. సో మన శుభకర్మ అప్పుడు శనీశ్వరుడు వచ్చేసారా అని చెప్తే అది తప్పు, ఆయన ఉంటేనే అది సక్సెస్ఫుల్గా ఉంటుంది. సో ఇదంతా మనకి మేజర్గా మనకి శనీశ్వరుడితో పాటు మనకి వచ్చేటువంటి పాజిటివ్ విషయాలు, ఇది మనం చూసుకోవాలి. సో భయపడక్కర్లేదు. ఈ 2026 వృశ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉండిపోతుంది? ఇప్పుడు శనీశ్వరుడు వీళ్ళకి 5వ స్థానంలో ఉన్నారు. వీళ్ళకి 7వ స్థానాన్ని 11వ స్థానాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. అదేలాగా వీళ్ళకి 2వ స్థానాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, ఆయన దృష్టి ఉంది కాబట్టి. ఇప్పుడు మనకి శనీశ్వరుడు డిఫరెంట్ ఫేసెస్లో ఉంది. మీనరాశిలోనే ఉన్న ఆయన నక్షత్ర సాలాలు మారుతూ ఉంటుంది, దాన్ని బట్టి మనం చూద్దాం. ఇప్పుడు మనకి జనవరి 1 నుంచి మే 17 వరకు ఉన్న సమయం ఉత్తర భాద్రపద 3rd quarter 4th quarter వరకు వెళ్ళిపోతారు, స్ట్రైట్ మోషన్లో ఉన్నారు. ఆ టైంలో ఆయన ఎక్స్ట్రాగా ఇన్ఫ్లుయెన్స్ చేసేది, ఆయన ఉన్న స్థలం, వాళ్ళు చూసే దృష్టిని కాకుండా ఇన్ఫ్లుయెన్స్ చేసేదేమో వాళ్ళకి 3వ స్థానాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, మకర రాశిని. అదేలాగా వీళ్ళకి 7వ స్థానాన్ని ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, 12వ స్థానమైన తులారాశిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. సో కాబట్టి ఆ టైం పీరియడ్లో ఎక్స్ట్రాగా మనం చూసేది ఏమిటి అంటే వీళ్ళకి ఏదైనా కొత్త ప్రయత్నాలు చేయడానికి వీళ్ళు ప్రోత్సాహంగా ఉంటారు. దాని తగ్గట్టు వీళ్ళకి ఎక్స్పెండిచర్స్ కూడా ఈ టైం పీరియడ్లో ఎక్కువగా ఉంటుంది. అది ఫ్యామిలీ పరంగా అయినా ఉండొచ్చు, లేకపోతే బిజినెస్ పరంగా కూడా ఉండొచ్చు. ఫారిన్ వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఈ టైం పీరియడ్ బాగుంటుంది. దానికి తగ్గట్టు వీళ్ళకి లోన్స్, ఆ ఫెసిలిటీస్ అన్నీ వీళ్ళకి వస్తుంది. అదేలాగా ప్రాపర్టీస్ ఏదైనా సేల్ చేయాలి అనుకుంటే దానికి ఈ టైం పీరియడ్ చాలా బాగుంటుంది, ప్రాపర్టీ సేల్. అదేలాగా మనకి వీళ్ళకి పెళ్ళి కుదిరే అవకాశాలు కూడా శనీశ్వరుడు ఈ టైం పీరియడ్లో ఇచ్చే మార్గం బాగుంది. కొత్త విషయాలు ప్రయత్నిస్తే అది సక్సెస్ఫుల్గా ఉండే అవకాశం కూడా ఈ టైం పీరియడ్లో బాగానే ఉంటుంది. దీని తర్వాత మనకి సెకండ్ ఫేజ్లో ఎప్పుడు రేవతి నక్షత్రంలోకి వెళ్ళిపోతారో ఆయన జూలై 27 వరకు
రేవతి నక్షత్రంలోనే ఉంటారు. 27న వక్రం అయిపోతారు. అక్టోబర్ వరకు యాక్చువల్గా చెప్పాలంటే వక్రంగా ఉన్నారు. సో మనం రేవతి నక్షత్రంలో వక్రం కాకుండా ఉన్న పీరియడ్ అని చెప్తే మనకి మ్యాక్సిమం ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడెక్కడ అంటే మనకి 8వ స్థానమైన మిథున రాశి, 11వ స్థానమైన కన్యా రాశి, అదేలాగా 5వ స్థానమైన వీళ్ళకి మీనరాశి, అదేలాగా వీళ్ళకి 2వ స్థానమైన ధనుర్రాశి, 6వ స్థానమైన మేషరాశి, దీంట్లో అంతా వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. సో వీళ్ళకి ఏమి కావాలో ఈ సెకండ్ ఫేజ్లో చాలా మూమెంట్స్ ఉన్నాయి. చాలా విషయాలు వీళ్ళకి తగ్గేటట్టు సిచ్యువేషన్స్ పాజిటివ్గా ఉంది. మేజర్ పాజిటివ్ చేంజెస్ దేంట్లో రావచ్చు అంటే వీళ్ళకి ఏదైనా ప్రాపర్టీ రిలేటెడ్ ఫండ్స్ ఏదైనా కావాలి, అది లైఫ్ పార్ట్నర్ ద్వారా వీళ్ళకి రావాలంటే ఈ టైం పీరియడ్లో వీళ్ళకి వస్తుంది. అదేలాగా వీళ్ళకి 11వ స్థానాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు కాబట్టి తగ్గే లాభాలు వీళ్ళకి టైంకి వచ్చే అవకాశాలు వీళ్ళకి బాగుంది. అదేలాగా వీళ్ళకి 6వ స్థానాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు కాబట్టి మనకి మ్యాక్సిమం లోన్ ఫెసిలిటీస్ అన్నది ఈ టైం పీరియడ్లో వీళ్ళకి దొరికే అవకాశం ఉంది. ఎంప్లాయీస్గా ఉండే వాళ్ళకి ఒక మంచి టైం పీరియడ్గా ఉండొచ్చు ఈ రేవతిలో వక్రం కాకుండా ఉన్న పీరియడ్. ఇదంతా వీళ్ళకి వచ్చే పాజిటివ్ రిజల్ట్స్ మనకి సెకండ్ ఫేజ్లో మనం చెప్పుకోవచ్చు. రిట్రాగ్రేడ్ అయ్యేటప్పటికీ ఈ విషయాలు మనం రేవతి నక్షత్రంలో ఉన్న విషయాలు ఏమేమి చెప్తున్నామో అదంతా మళ్ళీ చేయాల్సిన ఒక సిచ్యువేషన్ రావచ్చు. అదేలాగా కొన్ని విషయాలు ఎట్లాగ ఉంటుందంటే కమ్యూనికేషన్ గ్యాప్ వలన డిలే అవ్వడం, లేకపోతే మనకి రాకుండా పోవడం కూడా ఈ టైం పీరియడ్లో జరగవచ్చు. మ్యాక్సిమం ఇన్ఫ్లుయెన్స్ ఈ టైం పీరియడ్లో ప్రాపర్టీ కొనడానికి కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. ఎస్పెషలీ ఎవరెవరికి కేతు డామినెంట్గా ఉందో జాతకంలో, అదేలాగా బుధుడు డామినెంట్గా ఉన్నారో, లేకపోతే బుధుడు కేతు కాంబినేషన్గా ఉంటే వాళ్ళకంతా ఈ టైం పీరియడ్ చాలా పాజిటివ్గా ఉంటుంది. ఇది దశాభుక్తిలో కూడా రావచ్చు, లేకపోతే వాళ్ళకి బేసిక్ కాంబినేషన్ హారోస్కోప్లో ఉన్నటువంటి కాంబినేషన్ అటువంటిది ఉంటే కూడా ఈ టైం పీరియడ్లో వాళ్ళకి అది పాజిటివ్గా ఉండే అవకాశాలు బాగున్నాయి. మళ్ళీ మనకి అక్టోబర్ నెలలో రిట్రాగ్రేడ్ అయ్యి ఉత్తర భాద్రపద నక్షత్రానికి వెళ్ళిపోతారు. అప్పుడు వీళ్ళకి ఫస్ట్ ఫేజ్లో ఉన్నటువంటి రిజల్ట్స్ అన్నీ కొద్దిగా రావడం, మళ్ళీ వచ్చి పోవడం, ఇటువంటి విషయాలు జరగచ్చు. సో ఈ ఫస్ట్ ఫేజ్లో ఏదెల్లా పాజిటివ్గా ఉందో ఆ విషయాలు కొద్దిగా డిలే అయ్యి రావడం, అటువంటి విషయాలు జరగచ్చు. వక్ర నివృత్తి అయ్యేది డిసెంబర్ 11th వరకు మనకి అప్స్ అండ్ డౌన్స్ ఫస్ట్ ఫేజ్లో చెప్పింది జరగచ్చు. తర్వాత మళ్ళీ పాజిటివ్గా ఈ మూమెంట్ ముందరికి సాగే అవకాశాలు బాగున్నాయి. ఇదండి బేసిక్గా మనం వృశ్చిక రాశికి చెప్పేది. ఈ రాశి వాళ్ళకి పరిహారం ఏదైనా ఉంటే చెప్పండి. పరిహారాలు అని చెప్తే వీళ్ళ పెయిన్ పాయింట్స్ని బట్టి మనం పరిహారం చెప్తాం. ఫస్ట్ వీళ్ళకి పుత్రప్రాప్తి కోసం చూస్తున్నారంటే వీళ్ళు అన్నదానాలు చేయడం, రెగ్యులర్గా అన్నదానాలు చేయడం, పౌర్ణమి రోజున అన్నదానాలు చేయడం, సత్యనారాయణ వ్రతం చేయడం, ఈ 2 విషయాలు వీళ్ళు చేస్తూ ఉంటే వీళ్ళకి మంచి రిజల్ట్ వస్తుంది. వీళ్ళకి పెళ్ళి కాలేదు, పెళ్ళి కోసం చూస్తున్నారు అంటే మహాలక్ష్మి ఆరాధన రెగ్యులర్గా చేయడం, అది మనకి శుక్రవారం రోజున, షష్ఠి రోజున, చతుర్దశి రోజున వీళ్ళు చేస్తూ ఉంటే వీళ్ళకి మంచి రిజల్ట్ వస్తుంది. వీళ్ళకి లాభాలు తగ్గట్లేదు, వీళ్ళ ఇంట్లో పెద్దలకి కొద్దిగా ఆరోగ్యం కరంగా ఏదైనా వీళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి, ఆ విషయాలు సరి చేసుకోవాలి అనుకుంటే వీళ్ళు రెగ్యులర్గా కృష్ణుడు ఒక ఆరాధన వీళ్ళు చేసుకుంటూ ఉండడం, అది వీళ్ళు అష్టమి రోజున, అదేలాగా ద్వాదశి రోజున, చతుర్థి రోజున వీళ్ళు అన్నదానాలు చేయడం వీళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తాయి. ఫ్యామిలీ పరంగా, ఫండ్ ఫ్లో పరంగా వీళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే వీళ్ళు కోదండరాముడు ఒక ఆరాధన వీళ్ళు రెగ్యులర్గా చేయడం, అది వీళ్ళు రామేశ్వరం వెళ్ళి రావడం, అదేలాగా వీళ్ళు అన్నదానాలు చేయడం, అది మనకి ఏకాదశి రోజున, త్రయోదశి రోజున, అదేలాగా మనకి తృతీయ రోజున చేసుకుంటూ రావడం వీళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తాయండి. థ్యాంక్స్ అండి.